రెండు ప్రశ్నలు బయట వినిపిస్తున్నాయి నాకు. మస్తు వినిపిస్తాయి. ఆర్ కృష్ణయ్య గారు సొంత పార్టీ పెట్టబోతున్నారు. ఉన్నది, ఆ డిమాండ్ అయితే ఉన్నది. ఇంకా అంత తొందరగా నిర్ణయం తీసుకుంటలేను. రాజకీయ పార్టీ పెడితే ఒక బీసీ ఓటర్లతోనే పార్టీ మనుగడ సాగించదు. అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే మీ పార్టీ మనుగడ. అలాంటప్పుడు ఒకవేళ పార్టీ పెడితే దాని ఫలితం ఎలా ఉండబోతుంది? రెండవది ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ పొందడానికి లేదా నెక్స్ట్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడి నుంచి ఫలాలు సాధించడానికి కృష్ణయ్య గారు ఏపీలో వైసీపీకి రాజీనామా చేశారా ఏంటి అసలు అనేది అనిపిస్తుంది. అది రెండవది, పార్టీ పెట్టాలనేది ప్రతి చోట ప్రతి మీటింగ్లో ఆ డిమాండ్ వస్తున్నది. అన్ని పార్టీలలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, మీరు పార్టీ పెడితే అన్ని పార్టీలకు చెక్ అవుతుంది, భయపడతారు. మనకి అవకాశం కూడా ఇక్కడ పార్టీలు ఎక్కువ ఉంటాయి. అయితే కేఏపాల్ తోటి బీసీ ఉద్యమంను పోల్చొద్దు. ఆయన ఫిలాసఫీ వేరు, ఆయనకున్న సిద్ధాంతం వేరు, ఆయన పద్ధతిలో ఆయన పోతున్నాడు. దాన్ని మనం గౌరవించాలి, ఆయనకున్న సిద్ధాంతాన్ని మనం గౌరవించాలి, అది వేరే విషయం. ఇక్కడ బీసీలకు పార్టీ పెట్టాలనే డిమాండ్ చాలా రోజులు ఉంది. అయితే నేనేమంటే ఒకటేసారి నిర్ణయం తీసుకోలేము, అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.